మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనము. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అనే వాగ్దానం ఇచ్చేయండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు నిన్నప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారు. వెంటనే షార్ట్స్ పెట్టిన చూడక్కడ అందరూ కూడా ఉదయకాలం సాయంత్రకాలం మధ్యాహ్నం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, సుధ్యాగం చేస్తున్నాం. మరి బైబిల్ అయితే ఉదయం కృపాలన పూర్తి రాస్తారండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమన్నారంటే, నీ పిల్లలందరి చేత నేను ఉపదేశము అందుతారని చెప్పేసి నీ పిల్లలకు వేదిక విశ్రాంతి కలుగుద్దంపి మాట్లాడుతున్నారు అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయము 45వ వచనంలో వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకున్న ప్రతి వాడును నా వద్దకు వచ్చును అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడం అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 165వ వచనంలో నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారండి. మన ధర్మశాస్త్రం ఆయన ప్రేమించాలన్నమాట. ఎంతో అప్పుడు నెమ్మదిగా ఉంటుందన్నమాట. మన హృదయాలకి మనం తూలి తొట్టిల్లకుండా మరి ఉంటామని అంటున్నారు. దానికి కారణం అదే అంటున్నారు. ధర్మశాస్త్రం ధ్యానించకపోవటమే అంటున్నారు అన్నమాట. దాన్ని ప్రేమించకపోవటమే, వాక్యాన్ని ధ్యానించకపోవటమే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే దాన్ని ప్రేమించి దాన్ని హత్తుకొని మరి హృదయానికి మరి అప్పుడు ఉంటే అప్పుడు హృదయానికి నెమ్మది ఉంటుందంట. వాళ్ళు తొట్టిల్లకుండా ఉంటారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను అంటున్నారు. మనం ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉంటే అప్పుడు మన తలంపులకు సమస్త జ్ఞానం వస్తారంట. దేవుడు సమాధానం కలుగుద్దంట. యేసుక్రీస్తు వలన మన హృదయాలకి మన తలంపులకు కావలి కాసే ఇదిగా ఉంటుందన్నమాట ఈ వాక్యం అనేది అనమాట. అందుకే మనం ప్రతిదినము కూడా వాక్యం చదువుకోవాలి, బైబిల్ ధ్యానించాలి. నేను బైబిల్ అయితే దేవుని కృపను పూర్తిగా రాశాను. 3 సంవత్సరాలు పట్టిందనమాట బైబిల్ రాయటానికి. ఆ విధంగా మరి బైబిల్ కూడా చదువుతున్నాను అనమాట. ఆ రోజు పాత నిబంధన కొత్త నిబంధన 2 చదువుతానండి. ప్రతిదినము కూడా అలా చదువుకోవాలన్నమాట. అలా ఇంకా ధ్యానించాలి దాన్ని. అప్పుడే మన తలంపులకు మన ఇంకా ప్రార్థనలకు జ్ఞానం ఇచ్చేదిగా ఉంటుంది. మనకి ఇంకా మన హృదయాలకి మన తలంపులకు కావలి కాసేదిగా ఉంటుంది. పిచ్చి తలంపులు రానియకుండా లోకంలో కలిసిపోకుండా ఉండటానికి, మరి వీడియో గేమ్లు ఇట్లాంటివి ఆడకుండా ఉండటానికి దేవుని వాక్యం మనకి తోడుగా ఉంటే వాటన్నిటి మీద నుండి మనసు తీసేస్తే దేవుని వాక్యాన్ని హత్తుకుంటే అప్పుడే మనకు ఆరోగ్యము, స్వస్థత, జీవం ఇస్తుందన్నమాట దేవుని వాక్యము. ఈ వచనాలన్నీ కూడా దేవుని వాక్యంపై ఆధారపడి పిల్లలు మరి శిక్షణ దేవుని జ్ఞానము మరియు వారికి కలిగే గొప్ప సమాధానం సూచిస్తుందని చెప్పేసి దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారన్నమాట. మరి ఏదైనా మరి వాగ్దానము నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం అందుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అనే వాగ్దానం అందరి జీవితంలో లేవాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సర్వశక్తి మందిర ఘనమైన నామానికి వేలాది స్తుతిస్తున్నా తండ్రి. ఎనిమిది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞానం చేసుకోండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చింది నాకు తెలిసిన కోరిక తెచ్చండి. తండ్రి బిడ్డకు మంచి జరిగి శైలిలో ఉండే ఉద్యోగాలు వేసండి. ఆదిపరిచిన వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదలతో కూడా వదచండి. పొగిన వారు లేతండి. రక్షణ ఇచ్చండి. యవనస్తులు బలపరచండి. యవన కాలం పెట్టి కృప చూపండి. మీతో రానియరు మీరు స్టేనికి మీ అందరూ సిద్ధపడ్డ కృప చూపని అతి బిడ్డకు బాగా తెచ్చామని మా ప్రభు పీరక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే చేయమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.